కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతాను. అందరూ నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ కీర్తనని రాస్తున్నటువంటి కీర్తనాకారుడు ఎవరు అంటే మనందరికీ తెలిసినటువంటి దావీదు గారు రాస్తున్న ఈ కీర్తనలో మనకి కొన్ని విషయాలు కనబడతాయి. ఏంటి ఆ విషయాలంటే, ఈయన రాసిన ఈ కీర్తన ఎటువంటి కీర్తన అంటే, ఓ రకంగా చెప్పాలంటే ఒప్పుకోలు ప్రార్థన లాంటిది. ఇది ఒప్పుకోలు ప్రార్థన గురించి చెప్తున్నారు. ఆ ఒప్పుకోలు ప్రార్థనలోని ఆశీర్వాదాన్ని కీర్తన చెప్తుంది. అదే కాకుండా దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ కీర్తన చెప్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుడు మనకు చూపించేటటువంటి మార్గాన్ని, ఆ మార్గంలో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో అన్న విషయాన్ని కూడా ఈ కీర్తన చెప్తుంది. అందుకే 5వ వచనంలో ఏమంటారంటే, ఈయన ఒప్పుకుంటారు, దావీదు గారు ఒప్పుకుంటారు, నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని. అలా ఒప్పుకుంటాం వల్ల ఏమైందంటే, ఈ పక్కన 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అని చెప్తూ మనం చదువుకున్న వచనం ఏదైతే ఉందో 8వ వచనం, నీకు ఉపదేశం నేను చేస్తాను, నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచుతాను, దృష్టి ఉంచిన నేను నీకు ఆలోచన చెబుతాను, నా వాక్కులను నీకు చెప్తాను, నువ్వు ఏ మార్గంలో నడిస్తే నీకు బాగుంటుందో నీ జీవితానికి అన్న విషయాన్ని చెప్తాను. నువ్వు అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు నీకు ఎదురయ్యే అలజడులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఎలా తప్పించుకోవాలో వాటి ఆలోచన కూడా నీకు చెప్తాను. నేను గనక నిన్ను నడిపిస్తూ ఉంటే నువ్వు ఎలా నడవాలో నీకు బోధిస్తాను. నువ్వు నడుస్తున్నప్పుడు నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలకు నువ్వు ఎలా స్పందించాలో అన్న ఆలోచన కూడా నేను ఇస్తాను అని చెప్తున్నాను. అంటే దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటే, ఆయన ఆలోచన ప్రకారం మనం నడిస్తే, ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటే, ఏ మార్గంలో నడవాలో మనకు ఆయన బోధిస్తూ ఉంటే, ఆయన నడిపిస్తే గనక ఎలా ఉంటుందా మార్గము అంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం, ఆయనే గనక మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి అంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ఏమంటున్నారు ఇక్కడ? యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తారు. ఇందాక మనం చూసుకున్న వాక్యంలో ఆయన మనకు నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తారని చెప్తున్నారు. అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ వచనంలో యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాడు. ఆయన గనక మనల్ని నడిపిస్తే ఏం జరుగుతుంది? క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవెలా ఉంటావంటే నీరు కట్టిన తోటవలే ఉంటావు, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓటవలను ఉంటావు అని వాక్యం సెలవిస్తుంది. ఆయనే గనక మనల్ని నడిపిస్తూ ఉంటే మనకు జరిగేది ఏంటి అంటే, క్షామకాలమున అంటే కరువు కాలాన్న ఆయన ఏం చేస్తారంటే మనల్ని తృప్తిపరుస్తారు. కొన్ని కరువులు, కొన్ని క్షామాలు ఈరోజు మన జీవితంలో ఇప్పుడు ఈ క్షణాన ఏలుబడి చేయొచ్చేమో, కానీ ఆయన గనక మనల్ని నడిపిస్తూ ఉంటే ఎలా ఉంటామంటే నీరు కట్టిన తోట వలె ఉంటాము అని. ఒక తోటలో నిరంతరము నీళ్ళు ఉంటాయి. జనరల్గా తోట అంటే అందులో ఏముంటాయి? మొక్కలు, చెట్లు ఉంటాయి. నిరంతరం ఆ తోటలో గనక ఎప్పుడు నీళ్ళు ఉంటే అందులో ఉన్న మొక్కలు కానీ చెట్లు కానీ ఎండిపోయేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. దేవుడు గనక మనల్ని నీటితో గనక నింపుతూ ఉంటే ఎప్పుడు కూడా ఆ తోటలో ఏముండవంట? ఎండిపోయినటువంటి చెట్టు ఎప్పుడు కూడా ఉండదు.
ఇంకా ఆయన ఏమంటున్నారంటే, నేను గనక నిన్ను నడిపిస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే నీ పరిస్థితి క్షామకాలమున తృప్తిపరిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. క్షామము అంటే కరువు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో, ఈరోజు సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఏ కరువు నిన్ను ఏలుబడి చేస్తుంది? ఏ క్షామం నిన్ను ఏలుబడి చేస్తుంది? సమాధాన జీవితం కరువైన పరిస్థితిలో ఒకవేళ ఈరోజు వాక్యం వింటుంటే, ఆరోగ్యం కరువైన పరిస్థితిలో ఒకవేళ ఈ వాక్యం వింటుంటే, ప్రేమ కరువైనటువంటి విషయంలో నువ్వు ఈరోజు వాక్యం వింటుంటే, ఆదరణ కరువైందని బాధపడుతుంటే, కన్నవారు ప్రేమ కరువైందని బాధపడుతుంటే, భర్త ప్రేమకు నోచుకోలేనటువంటి పరిస్థితిని బాధపడుతుంటే, జీవితంలో ఎటువంటి మనశ్శాంతి లేదని బాధపడుతుంటే, నీతో దేవుడు అంటున్నాడు, నిన్ను ఈరోజు కరువు ఏలుబడి చేయొచ్చేమో, కానీ నిన్ను నేను తృప్తిపరుస్తాను. ఏ క్షామంతో అయితే నువ్వు బలహీనురాలు అయిపోయావో నీ ఎముకలను నేను బలపరుస్తాను. బంధువుల ప్రేమ కరువైందని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఆర్థిక పరిస్థితులు కరువైనవి అని బాధపడుతున్నావేమో, ఆత్మీయత కరువైందని బాధపడుతున్నావేమో, నమ్ము ఈ మాట. ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను నేను తృప్తిపరుస్తాను, నీ ఎముకలకు నేను బలాన్ని ఇస్తాను. ఆయన గనక మనల్ని నడిపిస్తూ ఉంటే, ఆయన నిర్ణయించిన గమ్యంలో మనం నడుస్తూ ఉంటే, ఏది మనకు అడ్డొచ్చినా, ఏ అడ్డంకులు మనకు ఎదురుగా వచ్చినా అది మనల్ని ఎక్కడ కూడా ఆగిపోనవు. ఒక్కొక్కసారి ఆగుతామేమో కానీ కొన్ని అడ్డంకులకి దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఆగిపోనివ్వను అని అంటున్నాడు. ఒక్కొక్కసారి ఆగవలసిన పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి, కానీ అదే మన గమ్యం కాదు. ఖచ్చితంగా దేవుడు దాన్ని మనల్ని అధిగమించి ఆయన నిర్ణయించినటువంటి వాగ్దానపు భూమిలోకి ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క సంవత్సరంలో నిన్ను ఇలా చేస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి కదా. కానీ ఈ సంవత్సరం లేదా నువ్వు అనుకున్న సంవత్సరంలో అవి నెరవేరకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఒక సమయం అనేది మన కోసం దాచి ఉంచుతాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. దేవుడు గనక తన మార్గంలో, తన నిశ్చయించినటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటే కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, కొన్ని బాధలు వస్తూ ఉంటాయి, కొన్ని ముళ్ళ మార్గాల నుంచి మనం నడవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ వాగ్దానం ఇచ్చినటువంటి వాడు ఎలాంటి వాడు అంటే నమ్మదగినటువంటి దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో కూడా, చరిత్రలో కూడా ఒక జనాంగాన్ని దేవుడు నడిపించుకుంటూ వెళ్ళాడు. ఎవరా జనాంగము? ఇశ్రాయేలు జనాంగం. ఆ జనాంగాన్ని దేవుడు నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్రయాణాన్ని మనం ఒక్కొక్కసారి చదువుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కొన్ని చోట్ల వాళ్ళు ఆగాల్సి వచ్చింది కానీ ఆగిపోవాల్సి వచ్చింది కాదు. అది ఆగడం అంటే ఏంటంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మరలా ప్రయాణం అవ్వడం. ఆగిపోవడం అంటే ఏంటి? ఇంక అక్కడితో ఎండ్ అయిపోవడం. దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ ప్రయాణంలో కొన్ని స్టాప్స్ అనేవి వాళ్ళకి ఇచ్చారు. అంటే కొన్ని చోట్ల వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి అనేది వాళ్ళ ప్రయాణంలో చోటు చేసుకుంది. వాళ్ళ ప్రయాణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ధ్యానిద్దాం జాగ్రత్తగా. యెహోషువ గ్రంథము దేవుడు నడిపిస్తున్న మార్గంలో వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు మనకి ఏం పాఠాలు నేర్పుతున్నాయి? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు జాగ్రత్తగా చదువుకుని వెళ్దాం. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు తీసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరుల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు.
మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునడని జనులకు ఆజ్ఞయించు. ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నారు వీళ్ళు? దేవుడు చేసిన వాగ్దానపు భూమికి ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. జాగ్రత్తగా వినాలి. ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రయాణమై వెళ్తున్నటువంటి వారు వీళ్ళు. దేవుడు మన జీవితంలో కూడా కొన్ని వాగ్దానాలు చేస్తాడు. వాక్యం ద్వారా కానీ, లేదా నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ద్వారా కానీ కొన్ని వాగ్దానాలు దేవుడు చేస్తాడు. నిన్ను ఇక్కడికి నడిపిస్తాను, నిన్ను ఇక్కడికి నడిపిస్తానని. వీళ్ళని కూడా అదే అంటున్నాడు. దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం వైపు వీళ్ళని నడిపిస్తున్నారు. వాగ్దానం వైపు నడిపిస్తున్నప్పుడు ఎవరి నాయకత్వంలో నడిపిస్తున్నారు? యెహోషువ గారి నాయకత్వంలో నడిపిస్తున్నారు. జాగ్రత్తగా విందాము. ఇక్కడ యెహోషువ నాయకత్వంలో వీళ్ళు నడుస్తున్నారు అంటే దేవుడు ఏం చేశాడంటే అప్పటి వరకు నడిపించే నాయకుడు ఒకరు, తర్వాత ఏం చేశారంటే రీసెంట్గా దేవుడు ఏం చేశాడంటే నాయకత్వాన్ని మార్చాడు. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలుని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఒకడు, ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడికి వచ్చేసరికి యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి ఏం చేశాడంటే దేవుడు రీసెంట్గా వాళ్ళ నాయకుడిని ఏం చేశాడు? మార్చాడు. ఒకప్పుడు ఎవరు నడిపించేవారు అంటే ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని విడిపించి వాళ్ళని నడిపిస్తున్న నాయకుడు ఎవరు అంటే మోషే గారు. మోషే గారు చనిపోయిన తర్వాత ఆ నాయకత్వాన్ని దేవుడు ఎవరికి అప్పగించారు? యెహోషువ గారికి అప్పగించారు. అప్పటి వరకు మోషే గారు నడిపిస్తున్నారు. మోషే గారి తర్వాత ఎవరు వచ్చారు? ఇప్పుడు యెహోషువ. యెహోషువ గారికి అప్పుడే నాయకత్వపు పట్టాలన్నీ కూడా ఆయనకి అందింది. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడు ఏం చేశాడంటే నడిపించే నాయకుడిని మార్చాడు, కానీ వాళ్ళు నడిచే మార్గాన్ని దేవుడు మార్చలేదు. వారి గమ్యాన్ని కూడా దేవుడు మార్చలేదు. మోషే గారితో ఏ వాగ్దానం అయితే చేశాడో, లేదా ఏ రూట్లో అయితే మీరు వెళ్ళాలో అని చెప్పాడో, అదే ప్లాన్ని, అదే రోడ్ మ్యాప్ని ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు యెహోషువ గారికి కూడా ఇస్తున్నారు. అంటే వాళ్ళని అప్పటి వరకు నడిపిస్తున్న నాయకుడిని వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడు? ఇంకొక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. నాయకత్వాన్ని లేదా నాయకుడిని దేవుడు మార్చాడు, కానీ ఎవరిని మార్చలేదు? వాళ్ళు వెళ్ళే గమ్యాన్ని లేదా మార్గాన్ని దేవుడు మార్చలేదు. ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 6వ వచనం. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఇలాగ సెలవిచ్చెను, ఈ పర్వతమున వద్ద మీరు నివసించిన కాలము చాలును. ఎవరితో చెప్తున్నారంటే దేవుడు మోషే గారితో చెప్తున్న మాట. ఇంకా ఏం చెప్తున్నారు? 7వ వచనం. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటినీ, ఇక్కడ జాగ్రత్త చూడండి, కనాను దేశమునకును, నెక్స్ట్ ఏం రాసింది? లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును విల్లుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారి తర్వాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకునుడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు అంటే, నేను మీకు ఒక భూమిని ఇస్తాను, నేను మీకు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాను. ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి మీరు వెళ్ళవలసిన మార్గాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ చూపిస్తున్నాడు. ఏ ప్రాంతాల ద్వారా మీరు వెళ్ళాలి అంటున్నారంటే 8వ వచనం ఒకసారి పైన చూద్దామా? లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును. ఎవరికి చెప్తున్న రోడ్ మ్యాప్ ఇది? మోషే గారికి చెప్తున్న రోడ్ మ్యాప్. ఇంకా మోషే గారు టైం అయిపోయింది. మోషే గారు నిద్రించిన తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాన్ని అలాగే పెట్టుకుని ఈ వచనం తీద్దాము. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యెహోషువకు ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి పొందెను. నీవు లేచి నీవును ఈ జనులందును యోర్దాను దాటి
నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశానికి వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు నడిపించారు వీళ్ళని? మోషే గారు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? యెహోషువ గారు నడిపిస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది? దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే లీడర్షిప్ని మారుస్తున్నాడు, నాయకుణ్ణి లేదా నాయకత్వాన్ని మారుస్తున్నాడు. కానీ ఒక్కసారి మనం అలా కిందకు వస్తే 4వ వచనం చూద్దాం. ఇందాక చూసిన వచనంలో 8వ వచనం పైన మాట, ఇక 4వ వచనంలో మొదటి మాట ఒకసారి కంపేర్ చేసుకుని చూద్దాము. 4వ వచనం చూద్దాం. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీల దేశమంతటును పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును. ఏమంటున్నారు ఇక్కడ? ఆ కింద వచ్చిన కూడా చదువుతాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇందాక మనం చూసిన ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయంలో ఉన్న 8వ వచనం పైన ఉన్న మాట, ఇక్కడున్న 1వ అధ్యాయంలో 4వ మాట ఒకటా కాదా? ప్రదేశాలు ఒకటే. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మారింది ఎవరు? నాయకుడు మారాడు, కానీ వెళ్ళవలసిన మార్గం మారిందా? మారలేదు. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని నడిపించే కొన్ని సాధకాలని, మనల్ని నడిపించే కొన్ని పరిస్థితులను దేవుడు మనకి దూరం చేస్తాడు. కానీ దూరం చేసిన ఆ దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టాడు. అప్పటి వరకు ఈ ఉద్యోగం ఉంటుంది, నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని ఆ కుటుంబం మీద ఆధారపడితే ఒక్కొక్కసారి ఆ జాబ్ మనకేమవుద్ది? దూరం అయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు ఏమంటాడంటే, నీకు నేను దూరం చేసిన జాబ్ కంటే చెప్పాలి మేలైనటువంటి జాబ్ నేను నీకు కల్పిస్తాను. ఒక్కొక్కసారి మనం చేసిన ప్రయత్నాలు కొన్ని విఫలమవుతూ ఉంటాయి. చాలామంది పాపం విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు అన్నీ ఉంటాయి, లాస్ట్ మినిట్లో ఏమవుతాయి? క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం. కానీ దూరం చేసినటువంటి దేవుడు విడిచిపెడుతున్నాడా వీళ్ళని? ఏం చేస్తున్నాడు? వేరే ఒక నాయకత్వాన్ని దేవుడు వీళ్ళకి చూపిస్తున్నాడు. అలాగే మన విషయంలో కూడా కొన్ని పరిస్థితులను మనం దూరం చేసిన దేవుడు దానికి మించినటువంటి అద్భుతమైన పరిస్థితులను దేవుడు మనకు ఖచ్చితంగా కల్పిస్తాడు. ఇక్కడ వీళ్ళని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కొన్నిటిని దేవుడు మనకి దూరం చేస్తాడు, దూరం చేసిన వాటికంటే మేలైనటువంటి కొన్ని పరిస్థితులను దేవుడు ఏం చేస్తాడు? మనకి కల్పిస్తాడు. అది వీళ్ళ ప్రయాణంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం. దేని మీద మనం బతుకుతున్నామో అది ఒక్కొక్కసారి మనకు దూరం అవ్వచ్చేమో, కానీ దానికి మించినటువంటి మేలైనటువంటి పరిస్థితులు దేవుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు. ఇక రెండవదిగా వీళ్ళందరికీ కూడా ఒక విషయం తెలుసు. మాట్లాడకూడదు, పిల్లలు మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక విషయం తెలుసు. ఏంటి ఆ విషయము? వీళ్ళ ప్రయాణం ఏంటి, వీళ్ళు ఎక్కడికి వెళ్తాము, మనం ఎక్కడికి వెళ్తామన్నటువంటి విషయం తెలిసిన వాళ్ళు వీళ్ళు. జాగ్రత్తగా మనం చూస్తే దేవుడు వీళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాడా ఇవ్వలేదా? ఎలా వెళ్ళాలో అన్న రోడ్ మ్యాప్ దేవుడు ఇచ్చాడు. వీళ్ళని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఎలా ప్రయాణం చేయాలి, ఎలా ప్రయాణం చేస్తే వాళ్ళు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలరు అన్నటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా మనకు కనపడుతున్నారు. దేవుడు వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేశాడు ఎలా ప్రయాణం చేయాలో. ఈరోజు ఉన్నట్టుగా అప్పుడు వాళ్ళ చేతిలో ప్రింట్ అయినటువంటి మ్యాప్ లేకపోవచ్చేమో, కానీ వాళ్ళ మనసుల్లో ఏముంది? దేవుడు ఎలా ప్రయాణం చేయమన్నాడు, దేవుడు ఏ మార్గం ద్వారా ప్రయాణం చేయమన్నాడు అన్నటువంటి విషయాన్ని ఎరిగినటువంటి జనాంగంగా మనకి కనపడుతున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న విషయం తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో అన్నటువంటి విషయాన్ని తెలిసినటువంటి జనాంగంగా ఇక్కడ మనకి ఇశ్రాయేలు జనాంగం కనపడుతుంది. వాళ్ళ గమ్యం తెలుసు. ఈరోజు దేవుడు చెప్పినట్టుగా నేను నడిస్తే రేపొద్దున్న నా పరిస్థితి ఎలా ఉంటుంది అన్న విషయం తెలిసినటువంటి జనాంగంగా మనకి ఇక్కడ కనపడుతున్నారు.
వాళ్ళని దేవుడు ఎలా నడవమన్నాడో అన్న విషయం వాళ్ళకి తెలుసు. అంటే భవిష్యత్తు గురించి ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తులుగా మనకి కనపడుతున్నారు. ఎప్పుడైనా కానీ ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసినటువంటి ఒక బైబిల్ని ఆధారం చేసుకొని మనం వేయవలసినటువంటి ఒక ప్రణాళిక ఏంటి అంటే, ఖచ్చితంగా మన భవిష్యత్తు గురించి మనము ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఈరోజు నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఈరోజు నా స్థితిగతులు ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఒక 5 ఏళ్ల తర్వాత నా పిల్లల్ని నేను ఏ పొజిషన్లో చూడాలి, నా కుటుంబాన్ని ఏ పొజిషన్లో చూడాలి అనేటటువంటి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక గనక లేకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోలేరు. ఎప్పుడైనా ఏ క్రైస్తవుడైనా కానీ భవిష్యత్తును గురించినటువంటి ఒక వ్యూహాన్ని ఖచ్చితంగా రచించుకోవాలి. ఎలా వెళ్ళాలి, నేను ఎదగాలి, నా కుటుంబం ఒక మంచి పరిస్థితుల్లో నేను చూసుకోవాలి, దానికి సంబంధించినటువంటి దేవుడి సహాయాన్ని నేను ఎలా పొందాలి, దానికి సంబంధించిన భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఆలోచనని దేవుడిని నేను ఎలా అడగాలి అనేటటువంటి ప్రణాళిక మనకు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే నీ పిల్లల భవిష్యత్తుకి, నీ కుటుంబ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్రణాళిక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. క్రైస్తవ కుటుంబాల్లో మరీ ఎక్కువగా ఉండాలి భవిష్యత్తును గురించినటువంటి ఒక వ్యూహం. కొంతమంది క్రైస్తవులే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళే సోమరులుగా ఉండి వాళ్ళు చెప్పే కొన్ని వచనాలు ఏంటి అంటే, బైబిల్లో ఉన్నవే వాళ్ళు చెప్తారు. ఏంటంటే, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు, పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే బహుశ్రేష్టమైన వారు కదా అని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, పని చేయడం చేతగాక ఏం చేస్తారు, కొన్ని దేవుడి వాక్యాలను చూపించే తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. రేపటిని గురించి చింతించుకుడి, ఏది నాన్న ఏది జరుగునో నాకు తెలుసు కదా అన్న వాక్యం ఉంది కదా, ఎందుకు రేపటి గురించి ఆలోచించడం అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే రేపటి గురించి చింతించొద్దు అని అన్నాడు, కానీ రేపటి గురించి ఆలోచించొద్దు అని అనలేదుగా. రేపటి గురించి ఆలోచించడం అంటే రేపు నేను ఎదగడానికి ఏం చేయాలి అని ఆలోచించు. రేపటి గురించి చింతించడం అంటే రేపు నా పరిస్థితి ఏంటి అని బాధపడడం. అది కాదు దేవుడు కోరుకుంటుంది. రేపటిని గురించినటువంటి ఆలోచన ప్రతి ఒక్కడికి ఉండాలి. చింత అనేది ఉండకూడదు. రేపటి గురించి ఏముండాలి, భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉండాలి. నమ్మకపోతే కనుక ఒక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. దేవుడు ఒక విచిత్రమైన పేరుతో పిలుస్తాడు ఇక్కడ ఒక వ్యక్తిని. ఎవరా వ్యక్తి అంటే 6వ వచనము, 6వ అధ్యాయము 6వ వచనం. ఎలా పిలుస్తున్నాడు దేవుడు? సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టు, జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరుచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఏమని పిలుస్తున్నాడు దేవుడు? నా కుమారి, నా కుమారుడు అని పిలుస్తలా. ఏమంటున్నాడు? డైరెక్ట్గా సోమరి అని పిలుస్తున్నాడు. ఒక్కసారి నీవు భారీ దేహము, నేను 6 అడుగులు ఎత్తు 5 అడుగులు ఎత్తు అని అనుకుంటున్నావు కదా, నీ కాలి గోటికి కూడా పనికిరాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? చీమల దగ్గరికి వెళ్ళు. ఆ చిన్న జీవి 6 అడుగుల నీ శరీరానికి ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. ఏంటా పాఠం అంటే, నువ్వు భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళిక నువ్వు చేసుకోకపోతే రేపు నీ కుటుంబాన్ని కరువు ఏలుబడి చేస్తుంది. కోతకాలమును ఏం చేస్తున్నాయంటే ఇవి ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయి. ఎందుకు వేసవకాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి? నెక్స్ట్ వచ్చేది వేసవకాలం తర్వాత ఏంటి? వానాకాలం. వానాకాలంలో అవి నడవడానికి ఏమన్నా వీలుంటుందా?
ఏమవుతాయి? రోడ్లన్నీ నీళ్లు పట్టేసి ఉంటాయి. నీళ్ళున్న చోట చీమలు నడవగలవా? నడవలేవు. అందుకే నీవేం చేస్తున్నావు? నెక్స్ట్ వచ్చేది వానాకాలం. ఈ వానాకాలంలో మనం తిరగడానికి ఏం ఉండదు స్థలము. కాబట్టి మనం ఇప్పుడున్న ఈ టైంలో ఏం చేయాలి? మనం తెచ్చుకున్న దాంట్లో కొంత ఏం చేయాలి? దాచుకోవాలి నెక్స్ట్ కాలానికి. ఈ జ్ఞానాన్ని చీమలు నేర్పుతున్నాయి. ప్రతి క్రైస్తవుడు కూడా రాబోయే దినాల కోసం, భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈరోజు నీ సంపాదన 10,000 అయితే ఆ 10,000లో ఖచ్చితంగా దేవుడి తీసేసిన తర్వాత నువ్వు బ్రతకవలసింది ఒక 7,000లోనే బ్రతికేటట్టుగా అలవాటు చేసుకోవాలి. 10,000 నీ సంపాదన అయితే నీ జీవితం ఎలా ఉండాలి? 7,000 నా సంపాదన అన్నట్టుగా జీవించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేయవలసినటువంటి ఒక పిల్లల భవిష్యత్తు కోసం చేయవలసినటువంటి ఒక పని ఏంటి అంటే, నీకు నెల ఆఖరు వచ్చేసరికి ఖచ్చితంగా ఒక 1,000 రూపాయలు కానీ 2,000 కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా దాచేటటువంటి ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఉండాలి. ఈరోజు నీకు డబ్బు వస్తుంది కదా అని విచ్చలవిడిగా ఎటువంటి లెక్క లేకుండా గనక ఖర్చు చేస్తూ ఉంటే, ఈరోజు డబ్బు ఉంది కదా అని సంపాదిస్తున్నాను కదా అని విచ్చలవిడిగా నీకు అవసరం లేని ప్రతీదీ చూసుకుంటూ ఉంటే, ఒక పెద్ద దైవజనుడు చెప్పిన మాటే చెప్తున్నాను, ఈరోజు నీకు అవసరం లేని వస్తువులు నీ దగ్గర డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా కొంటే, రేపొద్దున్న నీకు అవసరమైనప్పుడు నీకు బాగా అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు డబ్బు ఉన్నప్పుడు నీ భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించకుండా ఖర్చు చేసుకుంటూ పోతే, రేపొద్దున నీ పిల్లలకి కష్టకాలం వచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే, భర్తకు తెలియకుండా విపరీతమైన ఖర్చు చేసే భార్యలు ఉంటారు. భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక లేకుండా విచ్చలవిడిగా చూసిందల్లా కొనేటటువంటి తత్వం ఉన్న పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఏ వస్తువు మనం కొంటున్నా దాని అవసరం మనకు ఎంత ఉంది? నిజంగా ఈరోజు మనకు అది అవసరం ఉందా అని 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత ఖర్చు చేయాలి. దేవుడు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా లక్షలు కుమ్మరించాడు. మనం తెలియక ఏం చేస్తామంటే, దేవా నన్ను ఆశీర్వదించు, దించు అని మనం ప్రార్థన చేస్తాం. దేవుడు ఎప్పుడు కూడా అలా ఒకేసారి లక్షలు కుమ్మరించేటటువంటి పరిస్థితి ఎవ్వరికి ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు? నీ కలిగిన దానిలోనే జ్ఞానంగా గనక నువ్వు ఖర్చు చేస్తే, దానిలోనే దేవుడు ఏం చేస్తాడంటే ఒక అద్భుతాలను చూపిస్తాడు. ఒక ప్రణాళిక, భవిష్యత్తుని గురించినటువంటి ఒక ప్రణాళిక. చాలామంది తండ్రులు చేసే ఒక పనికిమాలినటువంటి మైండ్ సెట్ ఏంటి అంటే, ఏ పని చేయరు పైపెచ్చి ఏమంటారంటే, మా నాన్న నాకు ఏమీ ఇవ్వలేదు, నేను కూడా నా పిల్లలకి ఏమీ ఇవ్వను. నీ తండ్రి తాగేసి ఇల్లంతా గుల్ల చేసి నీకే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు, నీ తండ్రిని చూసినటువంటి నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి కదా. ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండడానికి కారణం ఎవరు? విచ్చలవిడిగా తాగి తిరిగేసి ఇల్లు గొల్ల చేసినటువంటి నా తండ్రి. కాబట్టి నేనేం చేయాలి? అలా ఉండకూడదు అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా గనక నువ్వు ప్రవర్తించగలిగితే, నీ పిల్లలకి ఆ దుస్థితి రాదు. చాలామంది ఇదే చేస్తారు తప్పు. నా తండ్రి నాకేమీ ఇవ్వలేదు, నాకేది మిగల్చలేదు అని చెప్పి ఏం చేస్తారంటే, విపరీతమైనటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోతారు. విపరీతంగా తాగుతూనే ఓ పక్కన తాగుతాడు, సిగరెట్ అలవాటు చేసుకుంటాడు, మందు అలవాటు చేసుకుంటాడు, గుట్కా ఇంక ఏ ఉంటే అవి అలవాటు చేసుకుంటాడు. తల్లి చెప్పినా విండు, తర్వాత భార్య చెప్పినా విండు. భార్య ఎంత మొత్తుకుంటున్నా వాడికి తలకెక్కదు. ఆ తర్వాత పిల్లలు వచ్చి బతిమాలుకుంటారు, నాన్న తాగొద్దు ఆరోగ్యం పోదద్దు అని ఎంత చెప్పినా వినరు. తాగుతాడు. చివరికి ఏమవుతుందంటే వాడి లివర్ ఏమవుద్ది? పోతుంది. వాడి 2 కిడ్నీలు ఏమవుతాయి? పోతాయి. శరీరంలో ఉన్న మలినాల్ని క్లీన్ చేసే కిడ్నీలు పోయినప్పుడు శరీరం అంతా కూడా ఏది పెరిగిపోద్ది?
చెత్త అంతా పెరిగిపోద్ది. పెరిగిపోయిన తర్వాత పాపం కట్టుకున్నది ఏం చేస్తుంది? హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. మరలా వీడు తాగి 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 ఇల్లు గుల్ల చేస్తాడు. వీడిని బతికించుకుంటానికి మళ్ళీ ఏమవుతుంది? ఆ కుటుంబం అప్పుల పాలవుతుంది. మరలా ఏమవుతుందంటే ఏదో తిప్పలు పడి ఆ తల్లి బతికించుకుంటుంది. అయినా కానీ వీడు మారడు. ఎవడో గొట్టంగాడు ఫోన్ చేసి నేను నీకు పార్టీ ఇస్తాను రా అనగానే సిగ్గు లేకుండా ఎంత ఖర్చు చేసింది కదా నా భార్య అని ఏమాత్రం ఆలోచన లేకుండా మళ్ళీ తాగడానికి వెళ్తాడు. మళ్ళీ ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. ఈసారి పీకల మీదకి వస్తుంది, ప్రాణాపాయ స్థితిలోకి వస్తుంది. మరలా కట్టుకున్నందుకు ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టిన తర్వాత కుటుంబ భారం ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? భార్య మీద పడుతుంది. ఇంక వీడు దేనికి పనికిరాడు. ఎందుకు? అప్పటికి ఆరోగ్యం అంతా ఏమవుద్ది? గొల్లైపోద్ది. ఇప్పుడు కుటుంబ భారం మోయవలసిన పరిస్థితి ఎవరికి వచ్చింది? భార్య మీద పడుతుంది. కష్టపడుతుంది, పాపం కష్టపడుతుంది, సరిపోవు డబ్బులు. తర్వాత కుటుంబ భారం ఇంట్లో పెద్దోడు ఎవడున్నాడో ఆ పెద్ద కూతురు మీద లేదా పెద్ద కొడుకు మీద పడుతుంది. అయినా వీడు మారడు. మరలా ఏమవుతుంది? నెక్స్ట్ ఎవరుంటారు? ఎవరైతే చిన్నపిల్లోడు ఉన్నాడో వాడి మీద కుటుంబ భారం పడుతుంది. నీ ఒక్కడి సంతోషం కోసం, నీకు క్షణకాలం ఉండే సంతోషం కోసం బడికి వెళ్ళి చదువుకుని మంచి భవిష్యత్తు పొందుకోవాల్సినటువంటి ఆ పిల్లల పరిస్థితి ఏమవుతుంది? ఏది కానటువంటి పరిస్థితి అయిపోతుంది. అటువంటి పరిస్థితిలో కనుక ఒక తండ్రిగా నువ్వు ఉంటే ఆ పిల్లలు నీ పట్ల ఎంతో బాధపడతారు. అటువంటి తండ్రి దొరకడం ఆ పిల్లల యొక్క దురదృష్టం. నీ తండ్రిని నువ్వు చూసావు కదా, ఎలా ఇంటిని గుల్ల చేశాడో, ఎలా నీ పరిస్థితి ఎలా దాపరించిందో నువ్వు తెలుసు కదా. నా పిల్లలకి ఈ పరిస్థితి రాకూడదు అనేటటువంటి జ్ఞానం కలిగి కదా నువ్వు బ్రతకాల్సింది. ఎటువంటి ప్రణాళిక లేకుండా నా తండ్రి నాకు ఏమీ ఇవ్వలేదు, నేను కూడా నా పిల్లలకి ఏమీ ఇవ్వను. ఇది కాదు ఉండవలసింది. ఒక తండ్రిగా ఒక తల్లిగా ఉండవలసిన కసి ఏంటి అంటే, నువ్వు పేదదానిగా పుట్టినా, నువ్వు పేదదానిగా పెరిగినా, నువ్వు పేదవాడిగా పుట్టినా నీ పిల్లల్ని ఎలా మిగల్చకూడదు? పేదవాళ్ళగా మిగల్చకూడదు. నువ్వు చాలని బ్రతుకు బ్రతికినా నీ పిల్లలు మాత్రం ఎలా ఉండాలి? ఒక స్థాయిలోనే నిలబెట్టాలి, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనేటటువంటి కసి నీలో ఉండాలి. వీటన్నిటికీ మించి నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. నెక్స్ట్ నీ పిల్లలు పరిశుద్ధంగా బ్రతికేటట్టు చేయాలి. పరలోకం పొందుకోవడానికి నువ్వు మార్గాన్ని స్థిరం చేయాలి. వాళ్ళకి భవిష్యత్తును గురించినటువంటి ప్రణాళిక గనక లేకపోతే ఈరోజు మన ఖర్చు ఎంత, మన ఆదాయం ఎంత, ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఎక్కడన్నా నేను చేస్తున్నానా అన్న అవగాహన లేకుండా విచ్చలవిడిగా గనక ఖర్చు పెడుతూ ఉంటే ఆ కుటుంబాన్ని ఏది ఏలుబడి చేస్తుందంటే క్షామం ఏలుబడి చేస్తుంది. ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసింది ఏంటి అంటే భవిష్యత్తును గురించినటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక మనకు ఉండాలి. అది వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేటటువంటి పాఠం. వీళ్ళకి తెలుసు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది తెలుసు వీళ్ళకి. ఆ భవిష్యత్తు అలా ఉండాలి అంటే ఈరోజు దేవుడు చెప్పినటువంటి మార్గంలో మేము గడక నడుస్తూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానపు భూమిలోకి మేము వెళ్ళగలం. కానీ మా ఇష్టానుసారంగా గనక మేము నడిస్తే ఏమవుతాం? మేము దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానపు భూమిలోకి మేము వెళ్ళం. ఒక భవిష్యత్తును గురించినటువంటి ఒక ఆలోచన కలిగిన జనాంగం ఏం చేస్తున్నారంటే దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానపు భూమి వైపు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి తెలుసు దేవుడు వాళ్ళని ఎక్కడ ఉంచుతానన్నాడు. మనకు కూడా తెలుసు దేవుడు మనల్ని ఎక్కడ ఉంచుతానన్నాడు. నిన్ను ఎలా ఉంచుతానంటున్నాడు? తోకగానా తలగానా? తలగా ఉంచుతానన్న దేవుడు తలగా ఉంచాలి అంటే ఆయన చెప్పిన మార్గాన్ని మనం అనుసరించాలా, అనుసరించకూడదు. అలా అనుసరించినప్పుడు మాత్రమే మనం తలగా ఉంటాం. అదే వీళ్ళు చేస్తున్నారు. ఒక మార్గాన్ని, ఒక రూట్ మ్యాప్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, ఎలా ప్రయాణం చేయాలో అలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక రెండవదిగా 3వ వచనం చదువుతాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును
యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. అలా కనుక వెళ్తే ఐదో వచనంలో ఏం జరుగుతుందంట? మరి రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యాలని చేస్తాడు. రేపటి దినాన దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలని చేయాలి అంటే ఈరోజు మనల్ని ఏం చేయమంటున్నాడు? ఒక ప్రణాళిక కలిగి ఉండండి అని అంటున్నాడు. అది ఫస్ట్ పాఠం మనం వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవాల్సింది. ఇక రెండవది ఏం చెప్తున్నాడంటే 3వ వచనం, రేపటి దినాన దేవుడు మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలని అద్భుత కార్యాలని చేయాలి అంటే మీరు చేయవలసిన ఇంకొక పని ఉంది. ఏంటంటే మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఈ వచనాన్ని మరలా చదువుదాము, అర్థమవుద్ది బాగా. మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు. అర్థమైంది ఏమన్నా? మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు. దేన్ని చూడమంటున్నాడు దేవుడు? నిబంధన మందసమును చూడమంటున్నాడు. మందసాన్ని మోసుకెళ్ళే యాజకుల్ని చూడమంటున్నాడా? యాజకులు మోస్తున్న మందసాన్ని దేవుడు చూడమంటున్నాడా? మందసమును చూడమంటున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపటి దినాన దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అంటే మనం చూడవలసింది మనుష్యులను కాదు. ఎవరిని? మందసమును లేదా దేవుణ్ణి మనం చూడాలి. ఎప్పుడు కూడా సంఘంలోకి వచ్చాము అంటే ఎవరి మీద మన దృష్టి ఉండకూడదు? మనుష్యుల మీద మన దృష్టి ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే సంఘానికి వస్తారు, చాలా సంఘాల్లో జరిగే వచ్చి దేవుణ్ణి ఆరాధించకుండా ఆ చీర కట్టుకొచ్చింది ఏంటి, ఈ డ్రెస్ వేసుకొచ్చింది ఏంటి, జడేంటి అలా వేసుకుంది, చెప్పులేంటి అలాంటివి వేసుకొచ్చింది, మెల్ల చైన్ ఏంటి అంత ఉంది. ఇవి కాదు చూడవలసినవి. ఏం చూడాలి? నువ్వు పని మీద వచ్చావు మందిరానికి? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావు. మనుషులతో నీకు పని ఏంటి? వాడు వేసుకున్నటువంటి వస్త్రాలతో నీకు పని ఏంటి? వాడు ఎలా ఉంటే నీకెందుకు? నువ్వెలా ఉన్నావు అది కదా చూసుకోవాల్సింది. మరి నువ్వేంటి మనుషుల్ని చూస్తున్నావు? చాలామంది కుటుంబాల్లో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉంటుంది? మనుషుల మీద ఉంటుంది. ఇంకా దరిద్రం ఏంటి అంటే చాలామంది దృష్టి ఎవరి మీద ఉంటుందంటే వాక్యం మీద ఉండకుండా ఎవరి మీద ఉంటుంది? వాక్యం చెప్పే పాస్టర్ మీద ఉంటుంది. ఒక విషయం నేను మొన్న విన్నాను, ఎవరో చెప్పారు. ఒక పాస్టర్ గారు వెళ్ళి మందిరానికి రావట్లేదు ఏంటమ్మా అని అడిగారంటే, ఇంటికి వెళ్ళి మందిరానికి రావట్లేదంటే ఈయనకి డౌట్ వచ్చిందంట. ఏమన్నా మందిరంలో ఎవరితోన్నా నీకు గొడవ ఉందా ఏంటి, మనస్పర్ధలను లేదా ఏంటి, నీకు నచ్చని పరిస్థితులు ఏమైనా జరుగుతున్నాయా అని అంటే, లేదండి మన ఆరాధన అంతా బాగా జరుగుతుంది, వాక్యం కూడా చాలా బాగుంటుంది. మరి ఏంటమ్మా మరి రావట్లేదంటే ఆవిడ అన్నదంట, మన చర్చికి వస్తుంటే అద్భుతాలు జరగట్లేదండి పాస్టర్ గారు అని అన్నది. చర్చికి వస్తుంటే ఏం జరగట్లేదంట? అద్భుతాలు జరగట్లేదు. అసలు ఇది కారణమేనా? అద్భుతాలు జరగడానికి దేవుడు రమ్మన్నాడా? బ్రతుకు మార్చుకుంటానికి కదా రమ్మంట. వాక్యం బాగుంటుందంట, అద్భుతాలు జరగట్లేదని ఈ మందిరం మానేస్తాము, వేరే మందిరానికి వెళ్తాము, అక్కడ అద్భుతం జరగదు. మళ్ళీ వేరే మందిరానికి వెళ్తాం, అక్కడ అద్భుతం జరగదు. నాకు తెలియగలుగుతాను, ఎక్కడొక దేవుడు ఆ చర్చిలో ఒక దేవుడు, ఆ చర్చిలో ఒక దేవుడు ఉంటాడా? ఎప్పుడు ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన వస్తుందంటే నువ్వు దేవుణ్ణి చూడకుండా లేదా మందసాన్ని చూడకుండా ఎవరిని చూస్తున్నావు? మనుషుల్ని, పాస్టర్ని చూసినప్పుడు వస్తుంది ఇలాంటి డౌట్. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను నేను వాక్యంలో. అద్భుతాలు జరగట్లేదు అనేటటువంటి విశ్వాసులు ఎవరున్నా కానీ వాళ్ళందరికీ దేవుడు గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏంటా గిఫ్ట్ అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఇప్పుడు చూడండి, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దెయ్యమును వెళ్ళగొట్టలేదా,
నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఎవరు వీళ్ళు? అద్భుతాలు చేస్తున్నాము అని అనుకునే వాళ్ళు. అంటే ఓ రకంగా చెప్పాలంటే మన 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 మైండ్ సెట్ ప్రకారం అద్భుతాలు చేసే పాస్టర్ గారు, అద్భుతాలు చేసే పాస్టర్ గారు ఒక సన్నిధిలో నీకు అద్భుతం జరగట్లేదని నువ్వు మానేస్తున్నావు కదా, అద్భుతాలు జరుగుతున్నాయి కదా ఏదో పాస్టర్ దగ్గరికి వెళ్తున్నావు కదా, లేదా వాక్యాన్ని విడిచి నువ్వు వెళ్తున్నావు కదా, అటువంటి వాళ్ళ కోసం ఏం చెప్తున్నాడు? 23వ వచనం, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండని పండిరా అని వారితో చెప్పినాను. అద్భుతాలను చేసేవాళ్ళనే నా దగ్గర నుండి పొమ్మంటుంటే అద్భుతాలు ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతున్నటువంటి విశ్వాసం దేవుడు ఏమంటాడు? ఈయన పొండని అంటున్నాడు, వాళ్ళని ఏమంటాడంటే ఎవడరా నువ్వు అని అడుగుతాడు. ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అద్భుతాలు అనేవి ఏ పాస్టర్ వల్ల జరగవు. అద్భుతాలు అనేవి మళ్ళీ చెప్తున్నాను, నా వల్ల ఏమన్నా అద్భుతం జరుగుతుందేమో అని అనుకుంటున్నారు. నా వల్ల ఏ అద్భుతము జరగదు. ఎవరి వల్ల జరుగుతుంది? నేను ప్రకటించే నా దేవుడు వల్ల అద్భుతం జరుగుతుంది. నేను ప్రకటించే నా వాక్యం, దేవుని వాక్యం వల్ల అద్భుతం జరుగుతుంది. దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. ఆ స్వస్థత ఇవ్వడానికి నీ సంఘ ప్రార్థన నీకు అవసరం, నీ దైవజనుడి ప్రార్థన నీకు అవసరం. కానీ నువ్వు స్వస్థత పొందిన తర్వాత నువ్వు చెప్పవలసిన మాట, దైవజనుడు ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థత ఇచ్చాడు, అది నువ్వు చెప్పవలసింది. అంతే తప్ప నేను పలానా చోటికి వెళ్ళాను నాకు కార్యం జరిగింది, పలానా చోటికి వెళ్తే అక్కడ కార్యం జరుగుతుంది, అది కాదు. ఇదొక గుంపు అయితే, అద్భుతాలు జరగట్లేదని చర్చలు మార్చేటటువంటి గుంపు ఒకటైతే, ఇంకో గుంపు ఉంది, మనుషులను మాత్రమే చూస్తే వచ్చేటటువంటి ఆలోచనలు ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ అమ్మ మందిరానికి రావట్లేదంటే పాట ఇవ్వలేదని మందిరం మానేసేటటువంటి విశ్వాసులు ఉన్నారు. ఓపెన్ మీటింగ్లో పాట ఇవ్వలేదని మందిరం మానేసే విశ్వాసులు ఉన్నారు. ఓపెన్ మీటింగ్లో లేదా సంఘంలో ప్రార్థన ఇవ్వలేదని మందిరం మానేసేటటువంటి విశ్వాసులు ఉన్నారు. సాక్ష్యం ఇవ్వలేదని మానేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళు? జనం మధ్యలో మెప్పును కోరుకునేటటువంటి విశ్వాసం. ఎక్కడో సంఘంలో పాటేస్తారని అక్కడికి వెళ్తావు, అక్కడ పాట ఎవరు, అక్కడ మానేస్తావు. వేరే చోటుకి వెళ్తే ప్రార్థన ఇస్తారనుకుంటే అక్కడ ప్రార్థన ఎవరు. వేరే చోట ఎక్కడో భోజనాలు ఉంటున్నాయి కదని అక్కడికి వెళ్తావు, అక్కడ సరిగ్గా మొక్కలు పడతలేదని అక్కడ మానేస్తావు. వేరే సంఘానికి వెళ్తావు, అక్కడ సాంబార్లో మొక్కలు లేదని అక్కడ మానేస్తావు. నీ బ్రతుకు ఒక స్థిరత్వం లేదు సంఘంలోనూ. ఇంకా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు ఏం చేస్తాడు అంటే, ఒక పెద్ద ఆయన నాతో చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ అయింది. 2019 కరోనాకు ముందు ఏదో క్రిస్మస్ మీటింగ్ ఏదో పెట్టారండి. ఆయన మీటింగ్ పెట్టిన తర్వాత ఒక ఆవిడ 100 రూపాయలు ఇచ్చిందంట కానుక. ఆయన కొంచెం పెద్ద వయసు, రాసుకున్నారు, పాపం కనపడలేదంట పేరు. అందరి పేర్లు చదివారంట, పాపం ఆ పేరు పక్కన ఎక్కడో రాసుకున్నారంట, ఆవిడ పేరు చదవలేదంట. వెళ్ళారండి, ఈయనేమో మందిరానికి రావడం మానేసేవేంటి అని అడిగితే, మీకు మేము ఎక్కడ కనపడతామండి, మీకు 100, 1000 ఇచ్చిన వాళ్ళు కనపడతారు, నాలాంటి వాళ్ళు ఎక్కడ కనపడతారు అని కానుకలో పేరు చదవలేదని మానేసిందంట. బయట అన్యుల అన్న సంతర్పణప్పుడు ఎలాగైతే పుస్తకాలు పెట్టి చదివింపులు ఉంటాయో, క్రైస్తవ సంఘంలోకి ఎందుకు వస్తున్నాయి అవి? అర్థమవుతుందా? అసలు చదివింపులు అనేవి ఎందుకు వస్తున్నాయి? అది మందా? మనం పాటించవలసిందా? క్రిస్మస్ జరిగితే ఎవడు అంతిస్తున్నాడో అని బయట కుర్చీ వేసి బుక్కు పెట్టి రాయించేటటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి క్రైస్తవ సంఘంలో ఎందుకు వస్తుంది? దేవుడు ఏమైనా చెప్పాడా? యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తున్నారు, అందరూ వచ్చి కానుకలు ఎందులో వేస్తున్నారు? కానుకలు పెట్టిలే వేస్తున్నారు. ఇచ్చిన కానుక ఎవరు చూస్తున్నారు? యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. కాబట్టి నువ్వు ఇచ్చిన కానుక ఎవరు చూడాలి? దేవుడు చూడాలి తప్ప మనుషులు చూడాల్సిన పని ఏంటి? ఒకవేళ అక్కడ ఉన్న పాస్టర్ నీతిమంతుడు కాకపోతే తీర్పు ఎవరికి వస్తుంది? ఆ పాస్టర్కే వస్తుంది. తీర్పు తీర్చుట ఎవరి పని అంటున్నాడు? నా పని, పగ తీర్చుట నా పని. నా కార్యాన్ని ఎవడైనా శ్రద్ధగా చేయకపోతే ఎవరికి పడుతుంది అంటున్నాడు? వాడికే పడుతుంది. ఆ కానుకను చూసింది ఎవరంటే యేసుక్రీస్తు వారు చూశారు. భేద విధవరాలు వచ్చింది, కానుకేసింది. దేవుడు చూశాడు,
ఆశీర్వాదం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఈవిడ కలిగిన ఉన్న అన్ని దాంట్లో ఉండి తెచ్చేసింది. కాబట్టి ఈవిడి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంది. మనం ఇచ్చినటువంటి అర్పణ ఎవరు చూడాలంటే దేవుడు చూడాలి. మొన్న ఒక వాక్యం ఏంటంటే నవ్వు వచ్చింది. ఒక ఆయన చెప్తుంటే, ఆండ్రూస్ అని యూట్యూబ్లో ఉంటారు, ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఒక ఆవిడ ఇలా చర్చిలోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే ఫ్యాన్ ఆపేమందంట, పాస్టర్ గారి దగ్గర తిరుగుతున్నది. ఈయన అనుకున్నారంట, సర్లే ఏ వాక్యం డిస్టర్బెన్స్ అవుతుందేమో అని అనుకున్నారంట. ఆవిడ ఎందుకు ఆపేమందంటే, ఫ్యాన్ రెక్క మీద ఆవిడ పేరు ఉందంట, రెండో రెక్క మీద వాళ్ళ ఆయన పేరు ఉందంట, మూడో రెక్క మీద వాళ్ళ కొడుకు కూతురు పేరు ఉందంట. ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ పేర్లు కనపడతాయా? మరి కనపడవు. కాబట్టి ఆ పేర్లు కనపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఫ్యాన్ ఆపేయాలి. అంత దిగజారుడేటు భక్తిలో మనం ఎదగాలి తప్ప ఏముండకూడదు? దిగజారుడు ఉండకూడదు. భక్తిలో మనం ఎదగాలి. ఎప్పుడు ఎదగగలము అంటే, ఎవరిని చూసినప్పుడు ఎదగలేము మనం, మనుషుల్ని చూసినప్పుడు మనము ఎదగలేము. మరి ఎవరిని చూడమంటున్నాడు దేవుడు? ఎవరిని చూడమంటున్నాడు? 3వ అధ్యాయం 3వ వచనం, మందసమును చూడండి అంటున్నాడు. మందసం ముగించేసుకుందాం ఒక్క 5 నిమిషాల్లో. మందసాన్ని చూడండి అని అంటున్నాడు. ఏముంది మరి మందసంలో? మందసాన్ని చూడమంటున్నాడు దేవుడు. మందసంలో ఏముంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. 9వ అధ్యాయము 4వ వచనం. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. చూడండి, ఆ మందసములో ఏమున్నాయంటే, మందసములో మన్నాగల బంగారు పాత్ర ఉంది, చిగురించిన అహరోను కర్ర ఉంది, నిబంధన పలకలను ఉండెను. మందసంలో ఏమున్నాయి అంటే, మన్నాగల బంగారు పాత్ర ఉంది, చిగురించిన అహరోను చేతికర్ర ఉంది, నిబంధన పలకలు ఉన్నాయి. మనం రేపటి దినాన దేవుని అద్భుతాన్ని మన జీవితంలో చూడాలంటే మనం చూడవలసింది దేన్ని? మందసాన్ని చూడాలి. ఆ మందసంలో ఏమున్నాయి? మన్నాగల బంగారు పాత్ర ఉంది, చిగురించిన అహరోను కర్ర ఉంది, నిబంధన పలకలు ఉన్నాయి. ఏంటి బంగారపు పాత్ర? ఏంటి మన్నాగల బంగారపు పాత్ర? నువ్వు మందసాన్ని లేదా దేవుణ్ణి గనక సంఘంలో చూడడం మొదలు పెడితే నీకు ధైర్యం వస్తుంది. ఏంటి ఆ ధైర్యం? బంగారపు పాత్ర చూడగలవు, మన్నాగల బంగారపు పాత్ర చూసినప్పుడు ఏం గుర్తు వస్తుందంటే, నీ పిల్లలకు నువ్వు చెప్పగలవు. భక్తులు ఎదిగినప్పుడు మనకు ఒకప్పుడు తినడానికి సరైన తిండి కూడా లేదు. మీ నాన్న నేను చాలా కష్టపడే వాళ్ళము. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ కష్ట సమయాల్లో కూడా ఆనాడు ఇశ్రాయేలీయులకు అరణ్యంలో ఎలాగైతే మన్నాను పెట్టి పోషించాడు, మన కష్ట సమయంలో కూడా దేవుడు ఏం చేశాడంటే మనల్ని పోషించుకుంటూ వచ్చి ఈరోజు ఈ స్థితిలో నిలవబెట్టాడు. ఇక రెండవది ఏమంటున్నాడు అంటే, అహరోను చేతికర్ర. ఏంటి అహరోను చేతికర్ర అంటే, దేవుడు ఏం చేశాడంటే, ఎండిన నీ కర్రని దేవుని మందిరంలో వెయ్యి అని అంటాడు అహరోన్ని. నెక్స్ట్ రోజు చూడగానే ఎలా ఉంటుందంటే, అది బాదం చెట్టు కర్రలాగా ఉంటుంది. బాదం చెట్టు అంటే బాదం పప్పు కాస్ట్లీదా కాదా? పప్పే కాస్ట్లీ అంటే దానికి వచ్చిన కర్ర కూడా కాస్ట్లీ ఉంటుందా ఉండదు? కాబట్టి ఒక ఎండిపోయినటువంటి ఒక కర్రని విలువైన కర్రగా మార్చింది ఎవరు? దేవుని యొక్క మందిరం. మనం కూడా మన జీవితంలో విలువ లేనటువంటి మనల్ని దేవుడు విలువైనటువంటి వ్యక్తులుగా మనల్ని మార్చాలి అంటే ఎక్కడ మనం ఉండాలి? దేవుని మందిరంలో మనము మన కుటుంబము వర్ధిల్లేదిగా ఉండాలి. ఇక ఆఖరిదిగా ఏమంటున్నాడు? నిబంధన పలకలు ఉండాలి అని అంటాడు. నిబంధన పలకలు అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు గనక మనము మన కుటుంబము గనక పాటించగలిగితే దేవుడు ఏమంటున్నాడంటే, రేపటి దినాన మీ జీవితంలో నేనేం చేస్తానంటున్నాడు? అద్భుత కార్యాలని చేస్తాను అని అంటున్నాడు. రేపటి దినాన దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం పొందుకోవాలి అంటే ఈరోజు మనం చేయవలసింది మొట్టమొదట భవిష్యత్తును గురించినటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఇక రెండవది, మనుషుల్ని కాదు మనం చూడవలసింది, ఎవరిని? దేవుణ్ణి మనం చూడాలి, మందసమును మనం చూడాలి. ఇక ఆఖరిదిగా ఒక వచనాన్ని చూసి ముగించుకుందాము. 4వ వచనం
లాస్ట్ 4వ వచనం స్టార్టింగ్ మాట చూద్దాం. మీకును దానికిని దాదాపు 3వ వచనం 3వ అధ్యాయం 4వ వచనం యెహోషువ గ్రంథము. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడమ ఉండవలెను. ఎంత ఉండాలంట? 2000 కొలమూరల ఎడమ ఉండవలెను. అంటే దేవుణ్ణి ఈరోజు మనం ఒక విషయాన్ని మనం అడిగినప్పుడు ప్రార్థన ద్వారా ఆ గ్యాప్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, ఆ 2000 కొలమూరల దూరం ఆ గ్యాప్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, ఎప్పుడు మన జీవితంలో కార్యం జరగాలన్నా సమయం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఆయన సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? వేచి చూస్తూ ఉండాలి. దేవుడు తన చిత్తానుసారంగా మన జీవితంలో జరిగించేటటువంటి కార్యం కోసం ఆయన సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? వేచి చూస్తూ ఉండాలి. ఇది వాళ్ళ ప్రయాణం మనకి నేర్పుతున్నటువంటి పాఠం. ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుందంటే 5వ వచనంలో, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఎప్పుడు చేస్తాడు? వాళ్ళు పైనున్న అన్నీ పాటించినప్పుడు. ఏం పాటించమంటున్నాడు? దేవుడు ఏదైతే నీకు రోడ్ మ్యాప్ వేశాడో వాక్యం ద్వారా, ఆ రోడ్ మ్యాప్లోనే నీ ప్రయాణం ఉండాలి. అంటే ఎందులో ఉండాలి? వాక్యానుసారంగా మన బ్రతుకు ఉండాలి. ఇక రెండవదిగా మందిరానికి వచ్చినప్పుడు లేదా మన చుట్టూ ఉన్నప్పుడు ఎవరిని మనం లక్ష్య పెట్టకూడదు? మనుష్యులను మనం లక్ష్య పెట్టకూడదు. ఎవరిని లక్ష్య పెట్టాలి? మనం మందసాన్ని, అంటే దేవుణ్ణి మనం చూడాలి. ఆయన మన జీవితంలో మన పూర్వపు స్థితిలో దేవుడు చేసిన అద్భుతాలని మనం ధ్యానించాలి. మన పిల్లలకు అది నేర్పాలి. ఆయన ఆజ్ఞలను ఎవరికి మనం నేర్పాలి అంటే మన పిల్లలకి మనం నేర్పాలి. ఇక ఆఖరిదిగా ఆయన సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? వేచి చూస్తూ ఉండాలి. దేవుడు కనుక ఒక వ్యక్తిని నడిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి కార్యాలని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఒక క్రైస్తవుడికి భవిష్యత్తును గురించినటువంటి ప్రణాళిక. ఈరోజు నా కుటుంబం ఈ పరిస్థితుల్లో ఉంది, ఒక 2-3 సంవత్సరాల తర్వాత దీన్ని నేను ఎలా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి అన్న భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఎవరు దయచేయాలి? దేవుడు దయచేయాలి. ఇక రెండవది ఏంటి అంటే, మనుషుల్ని కాదు మనం చూడవలసింది, దేవుణ్ణి మనం చూడాలి. ఇక ఆఖరిదిగా ఆయన సమయం వచ్చేంత వరకు వేచి చూడాలి. అలా వేచి చూస్తే రేపటి దినాన్న దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మన మధ్య అద్భుత కార్యాలని జరిగిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో సంఘంలో అన్య ఆచారాలకు కానీ, మనుషుల ఆలోచనలకు కానీ, మనుషుల ఆచారాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము చోటిచ్చేవారిగా మనము ఉండకూడదు. దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలను జరిగించాలంటే ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయాణంలో మనకి నేర్పుతున్న పాఠాలు ఇవన్నీ. దేవుడు తన వాక్యాన్ని మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.